హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మనం వీడియోలో ఒక మంచి పామాయిల్ తోటని అయితే చూడబోతున్నామండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం 16 ఎకరాలండి. ఈ 16 ఎకరాలు కూడాను కంప్లీట్గా పామాయిల్ అయితే వేయడం జరిగిందండి. సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి, ఫుల్ రెడ్ అనమాట. ఈ మొక్క వయసు సుమారుగా 1 సంవత్సరం 8 నెలలండి. మంచి సాయిలు, మంచి బిట్ అనమాట. సంవత్సరం 8 నెలల వయసు ఉన్న పామాయిల్ మొక్కలండి ఇవి. ప్రజెంటు మొక్కజొన్న వేస్తున్నారు కాబట్టి దున్ని ఇలా కట్టేయడం జరిగిందండి. ఇక్కడ మొక్కజొన్న కౌలు వచ్చేసరికి ఎకరానికి 35,000 రూపాయలు కౌలు ఇస్తున్నారని చెప్పేసి రైతు చెప్పడం జరిగిందండి. ఈ 16 ఎకరాలు టోటల్గా కూడాను 6 లక్షలకి కౌలుకి అయితే ఇచ్చారండి. మొక్కజొన్న కౌలుకి మొక్కజొన్న అయితే వేసుకుంటున్నారు. చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉందండి. బిట్టికి 4 పలకలు సమానంగా ఉంటుందండి. బిట్ వచ్చేసరికి తూర్పు పడమర ఉంటుందన్నమాట. సాయిల్ పరంగా చాలా బాగుంటుందండి. ఈ బిట్టు చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉంటుందండి. 4 వరుసల ఫెన్సింగ్ అయితే ఉంటుందన్నమాట. బౌండరీస్ ఫెన్సింగ్ అయితే వీళ్ళే వేసుకున్నారండి. ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళే వేసుకోవడం జరిగింది ఫెన్సింగ్ అయితే. ఈ బిట్లో వచ్చేసరికి మొత్తం 3 బోర్లు అయితే ఉన్నాయండి. అవి మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందండి. ఈ బిట్ వచ్చేసరికి మొత్తం 16 ఎకరాలు అనమాట. దీనిని ఇద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందండి. అన్నదమ్ములు ఇద్దరు కూడాను సగం సగం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. 2 డాక్యుమెంట్లుగా ఉందండి. వీళ్ళకి ముందు 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయండి ఈ బిట్కి. అంతకు ముందు అయితే పూర్వార్జితం, వాళ్ళ తర్వాత 2 చేతులు మారిందండి. అంటే 2 లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి వీరు కొన్నారు, వీరిది ఒక డాక్యుమెంట్. ఇప్పుడు ఎవరైతే కొంటారో వాళ్ళకి 4గో డాక్యుమెంట్ కింద బిట్ అయితే ఉంటుందండి. డాక్యుమెంట్ పరంగా అయితే చాలా బాగుంది. వెరీ క్లియర్ టైటిల్ అండి. టైటిల్కి ఎటువంటి ఇబ్బంది లేదనమాట. మొత్తం 16 ఎకరాలండి. 4 పలకలు సమానంగా ఉంది బిట్టు. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి. విసన్నపేట నుంచి సుమారుగా ఒక 12 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ బిట్కి. అది కూడా సింగిల్ రోడ్ నుంచి జస్ట్ ఒక 15-20 మీటర్ల లోపలికి రావాలండి. సింగిల్ రోడ్డుకి సెకండ్ బిట్ లాగా అనమాట. 15-20 మీటర్ల లోపలికి వెళ్తే డైరెక్ట్ బిట్లోకి అయితే వెళ్ళిపోతామండి. ఇది వచ్చేసరికి 2.5 బోర్ అండి. దీంట్లో ఈ బోర్ నుంచి 2.5 అంగుళాల వాటర్ అయితే వస్తాయండి. ఇదొక బోరు. ఇది కాకుండా ఇంకా దీంట్లో 2 బోర్లు అయితే ఉన్నాయండి. దీంట్లో వచ్చేసరికి మొత్తం 3 బోర్లు 5 సర్వీసులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. 3 బోర్లు 3 సర్వీసులు కాక ఇంకా 2 అదనంగా 2 సర్వీసులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం 5 సర్వీసులు 3 బోర్లు అండి. అందులో 2.5 అంగుళాల బోర్ ఇప్పుడు ఆల్రెడీ ఒకటి మనం చూసాము. ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు 2.5 అంగుళాల బోరే చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా 2.5 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ వస్తాయండి. దీంతో 2 బోర్లు 2.5 అంగుళాల బోర్లు అయితే చూడటం జరిగింది. ఇవి స్టార్టర్ పెట్లు అనమాట. ఇంకొకటి 2 అంగుళాల బోర్ ఉంటుందండి, అది కూడా నేను మీకు చూపిస్తాను వీడియోలో. ఇది ఈ బిట్టికి తూర్పు ఫేసింగ్లో ఈ విధంగా మట్టి రోడ్ ఉంటుందండి. దీని వెనకాల మామిడి తోట ఉంది, దానికి దారి అనమాట అది. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 36 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు మనం చూసిన ట్రాన్స్ఫార్మర్ చూడండి, సొంత ట్రాన్స్ఫార్మర్ అనమాట. 5 సర్వీసులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి దీంట్లో మనకి. ఈ విధంగా రోడ్ అయితే ఉంటుంది ఆ షెడ్ వరకు వెళ్ళడానికి. ఇది వచ్చేసరికి 2 అంగుళాల బోర్ అండి. చూడండి, ప్రతి స్టార్టర్ పెట్టికి ఆ విధంగా సిమెంట్ తోటి గుడిలా కట్టి దాంట్లో స్టార్టర్ పెట్టుకున్నారండి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సంవత్సరం 8 నెలల మొక్క అండి. చాలా బాగుంది తోట అయితే. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. ఇది బిట్కి తూర్పు ఫేసింగ్లో మట్టి రోడ్ అనమాట. ఇది వేరే వెనక తోటకి దాడడానికి దారండి. ఇప్పుడు బిట్కి ఈ విధంగా 2 గేట్లు అయితే ఉంటాయండి. స్ట్రైట్గా వెళ్ళి లోపల సింగిల్ చిన్న గేట్ అండి, ఇది పెద్ద గేట్ అనమాట. 2 గేట్లు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి తార్ రోడ్డుకి సుమారుగా ఒక 15-20 మీటర్లు అండి. చూపిస్తా చూడండి వీడియోలో. ఇది రోడ్ అనమాట. ఎదర కనిపించేటువంటిదే రోడ్ అండి. ఇది 15-20 మీటర్లు ఉంటుంది. ఇది సింగిల్ రోడ్ అండి. ఈ రోడ్డుకి సెకండ్ బిట్ లాగా ఉంటుందన్నమాట. ఎంట్రన్స్ గేట్ అది కూడా ఇక్కడ రోడ్డుకి కూడా పెట్టారండి. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. కేఎంఆర్ రియల్ ఎస్టేట్ అండి. మా నెంబర్ వచ్చేసరికి 6300370084 అనమాట. ఇది ఎంట్రన్స్ రోడ్డుకి పెట్టినటువంటి గేట్ అండి. ఇది ఇద్దరికి మాత్రమే రోడ్ హక్కు ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించగలరు.